ఘనంగా జిల్లా అవతరణ ఉత్సవాలు, శివనామస్మరణతో మార్మ్రోగిన శైవక్షేత్రాలు, అట్టహాసంగా పాకల బీచ్ ఫెస్టివల్, వందే మాతరం సైక్లోథాను, అసెంబ్లీ ఎస్టిమేట్ కమిటీ పర్యటన, గిరిజన గూడెల్లో సోలార్ వెలుగులు వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రకాశం జిల్లా 57వ అవతరణ ఉత్సవాలను ఈ నెల 2వ తేదీన ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, ఒంగోలు మేయర్ గంగడ సుజాత, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని త్రిపురాంతకం, భైరవకోన, మొగిలిచెర్ల, జమ్ములపాలెం, రామతీర్థం క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ అన్ని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపింది. శ్రీశైల క్షేత్రానికి ఒంగోలు నుంచి 250, మార్కాపురం నుంచి 50 ప్రత్యేక బస్సులు నడిపారు. జిల్లాలోని కొండెపి నియోజకవర్గ పరిధిలోని పాకల సముద్ర తీరంలో ఈ నెల 14, 15 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ను నిర్వహించారు. 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సాహస క్రీడలు, హెలికాప్టర్ రైడ్, ఫుడ్ కోర్టులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళారూపాలను ప్రదర్శించారు. బీచ్ ఫెస్టివల్కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపింది. రాష్ట్ర మారిటైమ్ బోర్డు, పర్యటనాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ బీచ్ ఫెస్టివల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎస్టిమేట్ కమిటీ ఈ నెల 4వ తేదీన జిల్లాలో పర్యటించింది. మండపేట ఎమ్మెల్యే వి జోగేశ్వరరావు చైర్మన్గా ఉన్న అసెంబ్లీ ఎస్టిమేట్ కమిటీ ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 2019 నుంచి 22 వరకు రాష్ట్ర బడ్జెట్లో ప్రకాశం జిల్లాకు కేటాయించిన నిధులు, వాటిని వినియోగించిన విధానంపై సమీక్షించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, బడ్జెట్ కేటాయింపుల వినియోగంపై వివరించారు. సమీక్ష అనంతరం ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయన్నారు. 2019 నుంచి 22 వరకు బడ్జెట్ కేటాయింపుల వినియోగంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీన నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమానికి జిల్లాలోని విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పరీక్షా పే చర్చ కార్యక్రమం వీక్షించడానికి ఏర్పాట్లు చేశారు. ఒంగోలు నగరంలోని పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం, మార్కాపురం సమీపంలోని రాయవరంలో ఉన్న పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయాల్లో పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని విద్యార్థులు తిలకించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ కార్యక్రమం తమలో ఎంతో స్ఫూర్తిని నింపిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి సమన్వయ సమీక్షా కమిటీ సమావేశాన్ని ఈ నెల 7వ తేదీన ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, దిశ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో 26 అంశాలపై చర్చించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, నిధుల వినియోగంపై సమీక్షించారు. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం చేపట్టిన వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ ఈ నెల 10వ తేదీన ఒంగోలు చేరుకుంది. సైక్లోథాన్కు ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద పోలీస్ బ్యాండుతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సైక్లోథాన్లో 70 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సీనియర్ కమాండెంట్ సంజీత్ కుమార్ మాట్లాడుతూ ఫిట్ ఇండియా, బేటీ బచావ్, బేటీ పడావ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వారిలో వందే మాతరం స్ఫూర్తిని నింపుతూ ఈ సైక్లోథాన్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 6వ తేదీన గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలలో పర్యటించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధి టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఉన్న మారుమూల గిరిజన గ్రామమైన పాలుట్లలో 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అప్గ్రిడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల తండాలోని 611 గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. తొలుత గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు మండలం కసినపల్లిలో 3,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.